హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మావోయిస్టులకు మరొక బిగ్ షాక్. మల్లోజుల వేణుగోపాల్ ఆయన కూడా సరెండర్ అవ్వడం జరిగింది పోలీసుల దగ్గర. సో ఇప్పుడు ఆయన ద్వారా హిడ్మాని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టు, ఆయనే హిడ్మాని కూడా లొంగుబాటు ఇంకో 2-3 రోజుల్లో చేయబోతున్నట్టుగా వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి. సార్ మరి ఏం జరిగే అవకాశం ఉంది? మరి ఈయన ఎందుకు లొంగిపోయారు? మరి ఇప్పుడు హిడ్మాని కూడా లొంగిపోయే అవకాశం కనిపిస్తుందా సార్? యాక్చువల్గా ఈరోజు మావోయిస్టు లీడరు, ఆయన పోలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ కమిటీ సభ్యుడు, చాలా సీనియర్ కామ్రేడ్ మల్లోజుల వేణుగోపాల్ ఆయన చనిపోయారు. వాళ్ళ బ్రదరు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ, ఆయన 2011 ఆ ప్రాంతంలో బెంగాల్లో లాల్గఢ్లో ఎన్కౌంటర్లో ఆయన కూడా చనిపోయారు. సో వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ నాన్న స్వాతంత్ర సమరయోధుడు, వీళ్ళ ముగ్గురు సోదరులు ఒక అతను పురోహితుడుగా ఉంటున్నాడు, బ్రాహ్మణ కుటుంబం వెళ్ళి. సో వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఉద్యమాల్లోకి వెళ్ళి సుదీర్ఘకాలం పనిచేసి అగ్రస్థాయి సెంట్రల్ కమిటీ వరకు నాయకత్వంలోకి వెళ్ళి, వీళ్ళ అన్నేమో ఉద్యమంలోనే అమరుడయ్యాడు, చనిపోయారు. ఈయనేమో ఒక ద్రోహిగా ముద్ర వేసుకొని ద్రోహిగా బహిష్కరించారు ఆల్రెడీ మావోయిస్ట్ పార్టీ. ఈయన దాదాపు 30-35 ఏళ్ళు పనిచేసినప్పటికీ చివరిలో చాలామంది ఇలాగే ఈయన కూడా ద్రోహిగా మిగిలిపోయి సరెండర్ అయిపోయాడు. కాబట్టి ఈయన లొంగుబాటు అనేది మావోయిస్టులకి మంచి తప్ప చెడ్డేం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈయన మావోయిస్టులకి వ్యతిరేకంగా ఒక 22 పేజీల లేఖ వదిలాడు. అట్లాగే ఆడియో సందేశం కూడా బయటకు వచ్చింది. అది ఒక ప్రజల్ని, మావోయిస్టు సింపథైజర్ని ఒక కన్ఫ్యూజన్లో పెట్టడానికి ఈయన ఉపయోగపడ్డాడు. అంటే మావోయిస్టులంతా ఆయుధాలు వదిలేసి బయటకు వచ్చేస్తున్నారు అన్న ఒక నమ్మకాన్ని ఈయన జనంలో కలిగించాడు. అంటే ఈయన ఎప్పటి నుంచో ఆల్రెడీ ఈయన మీద ప్రకటనలు ఇచ్చారు మావోయిస్టు వేరే నాయకులు. ఇక్కడ తెలంగాణ మావోయిస్ట్ నాయకుడు జగన్ కావచ్చు, అక్కడ దేవ్జీ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా ఈయన మీద ప్రకటన కూడా ఇచ్చారు. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే, ఈయన ఎప్పుడో శత్రువుకు లొంగిపోయాడు. అసలు ఈయన ద్రోహం వల్లనే బసవరాజు కావచ్చు, తర్వాత మోడెం బాలకృష్ణ లాంటి సెంట్రల్ కమిటీ నాయకులు పోలీసులకి దొరికిపోయి చంపే పోలీసులు చేతిలో చనిపోవడానికి కూడా ఈయన కారణం కావచ్చు అన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈయనకు మిగతా మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ల ఆచూకీ తెలుసు కాబట్టి అవన్నీ పోలీసులకి ఇచ్చారని. దాంతోపాటు మామూలుగా పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మావోయిస్ట్ పార్టీని ఎదుర్కొనే దాంట్లో మల్టీ ప్రోంగ్డ్ అప్రోచ్ అంటారు. ఒకటి ఫిజికల్గా వాళ్ళని ఎలిమినేట్ చేయడం, రెండోది థియరాటికల్గా లేకపోతే ఐడియాలజికల్గా వాళ్ళని వీకెండ్ చేయడం, ప్రజల్లో వాళ్ళకు ఉండే సింపతిని కూడా వీకెండ్ చేయడం. ఇప్పుడు ఎలాగైపోయిందంటే, ఈ ప్రభుత్వం చేస్తున్న అతి క్రూరమైన ఆపరేషన్ కగార్ని వ్యతిరేకించి రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తన చేస్తున్నారు. దొరికిన వాళ్ళని కూడా జైలుకి పెట్టకుండా, అరెస్టులు చూపించకుండా, కోర్టుకు పెట్టకుండా చంపేస్తున్నారు. గాయపడిన వాళ్ళని కూడా చంపేస్తున్నారు. వెతికి ఏరి వాళ్ళు ఏ చర్యలకు పాల్పడకుండా కాల్పుల విరమణ ప్రకటించినా కూడా వాళ్ళని వెళ్ళి చంపడం అనేది ఖచ్చితంగా వ్యతిరేకించాలి. దాన్ని వ్యతిరేకించకుండా మొత్తం టాక్టిక్స్ని ఎలా చేశారంటే, ఈ మల్లోజుల కోటేశ్వరరావు ద్వారా 22 పేజీల లేఖ బయటకు వచ్చిన తర్వాత మొత్తం మావోయిస్టు సింపథైజర్లలో ప్రజల్లో కన్ఫ్యూజన్ వచ్చేసి, వీళ్ళు బయటకు వచ్చేస్తేనే మేలు, చంపేస్తారు కదా అని వాళ్ళు సింపతితోనే బాధతోనైనా కూడా ఈ యాంగిల్కి తీసుకురావడానికి ప్రధాన కారణం మల్లోజుల వేణుగోపాల్ అన్నమాట. ఇప్పుడు సరెండర్ అవుతున్న ఆయనకి అనేక మారుపేర్లు ఉన్నాయి, అభయ్ అని, సోను అని, ఇలాగా మారుపేర్లు ఉన్నాయి. సో ఆయన ఈరోజు 60 మందితో కలిసి మన గడ్చిరోలి, మహారాష్ట్ర జిల్లా గడ్చిరోలి పోలీసులకి సరెండర్ అయినట్టుగా ప్రకటించారు. నిజానికి ఆయన ఎప్పుడో సరెండర్ అయ్యాడు, కానీ అఫిషియల్గా ఈరోజు ప్రకటించారు. సో ఇంకొంతమంది ఇప్పుడు సమస్య అంతా ఏంటంటే, మొత్తం మావోయిస్టులలో మిగిలింది ఇంకా ఒక 8 నుంచి 10 మంది కూడా మిగిలి లేరు. వాళ్ళల్లో ఎక్కువ సీనియర్లు ఉన్నారు, 70 ఏళ్ళు 60 ఏళ్ళు. ఇప్పుడు గణపతి లాంటి వాళ్ళకి 70 ఏళ్ళు పైన వచ్చాయి. మిగతా వాళ్ళు కూడా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఒకే ఒక్క హిడ్మా మాత్రమే 45 ఆ రేంజ్లో ఉన్నాడు. అంటే 40+ హిడ్మా మాత్రం ఉన్నాడు. ఇప్పుడు హిడ్మా కూడా ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే, మావోయిస్టులకు పెద్ద షాక్ ఏదన్నా ఉందంటే అది హిడ్మా సరెండర్ అవబోతున్నాడు అని వార్త వస్తుంది. ఎందుకంటే మల్లోజుల వేణుగోపాల్
హిడ్మాని కూడా సరెండర్ చేయించడానికి ప్లాన్ చేశాడని, హిడ్మాని చంపకుండా ఉంటే ఎందుకంటే హిడ్మా మీద టార్గెట్ ఉంది, హిడ్మాని దొరికితే ఏ పరిస్థితుల్లో కూడా ఆయన్ని బతకనివ్వరు కాబట్టి హిడ్మాని కూడా ఈయన సరెండర్ చేయిస్తే, హిడ్మాని కానీ సరెండర్ అయిపోతే మొత్తం ట్రైబల్ బెల్ట్లో వీళ్ళకి పట్టుబోతుంది. ఈ ముసలి వాళ్ళు వచ్చి అక్కడ ఉద్యమాలు చేయలేరు. హిడ్మా అయితే యాక్టివ్గా ఉన్నాడు, ఆయనకి సౌత్ బస్తర్ కాబట్టి అయింది. ఇప్పుడు ఉన్న ఉద్యమం కూడా మొత్తం 6 జిల్లాల్లోనే స్ట్రాంగ్గా ఉంది. అందులో 4 జిల్లాలు ఛత్తీస్గఢ్లో ఉన్నాయి, అందులో బస్తర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈయనకు ఎక్కడైతే ఇవాళ ఉద్యమం స్ట్రాంగ్గా ఉందో ఆ జిల్లాల్లో హిడ్మాక్ పట్టుంది. రెండవది ఏంటంటే ఆయన ఈ PLG అంటారు, అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1కి కమాండర్గా కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఇటు గ్రౌండ్ లెవెల్లో పోరాటం కావచ్చు, స్ట్రాటజీలు కావచ్చు, మిలిటరీ వార్ఫేర్లో ఉండే నాలెడ్జ్ కావచ్చు, టెరైన్ మీద పట్టు కావచ్చు ప్రజల్లో. ఎందుకంటే ఈ మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు కేవలం ట్రైబల్స్లో మాత్రం ఉంది, ఇంకెక్కడ బయట లేరు. ఏ ప్రజా సమూహము సపోర్ట్ మావోయిస్ట్ పార్టీకి లేదు, ఓన్లీ ట్రైబల్స్ మాత్రమే ఉంది. ఈ ట్రైబల్స్ లో కూడా మొత్తం ఇండియాలో 500 రకాల ట్రైబ్స్ ఉంటాయి. అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ ట్రైబ్స్, దాన్ని ఏమంటారంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు, PTG, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్, వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అంటారు. ఈ ప్రిమిటివ్ PVTG అంటారు, ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని ఒక 50 రకాల ట్రైబ్స్ ఉంటాయి. ఆ ట్రైబ్స్ లో మాత్రమే వీళ్ళు ఉన్నారు తప్ప డెవలప్డ్ ట్రైబ్స్ లో కూడా వీళ్ళు లేరు అనమాట. అంటే బాగా ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ ఏరియాల్లోనే వీళ్ళు పరిమితమైనారు. ఇప్పుడు ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళున్న దండకారణ్యం ఏరియాలో అనేక రిచ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవాళ ప్రపంచం అంతా కూడా క్రిటికల్ మినరల్స్ మీద డిపెండ్ అయింది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో కావచ్చు, సెల్ ఫోన్లలో కావచ్చు, ఎలక్ట్రానిక్ వివిధ వస్తువుల్లో ఈ క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఇవి వాడుతున్నారు. అవి ఉన్న ఏరియాలు వచ్చి ఇక్కడే అనమాట. అందువల్ల అది పెద్ద సంపద. ఈ సంపదని కొల్లగొట్టాలి, ప్రైవేట్ కంపెనీలకు, అదాని, టాటా బాక్సైట్ నిక్షేపాలని, రకరకాల నిక్షేపాలను వాళ్ళకి అప్పగించాలంటే అక్కడ ట్రైబల్ విలేజెస్ని చాలా ఖాళీ చేయాలి. దాదాపు 8 లక్షల చెట్లు కొట్టేయాలి. ఆల్రెడీ 1,00,000 చెట్లు పైన కొట్టేశారు. ఇప్పటికీ 8 లక్షల చెట్లు కొట్టేయాలి. తర్వాత అనేక ట్రైబల్ గ్రామాల్ని డిస్ప్లేస్ చేయాలి. సో ఈ డిస్ప్లేస్మెంట్, ఈ చెట్లు కొట్టేయడం, ఆ అడవులను విధ్వంసం చేయడం, దీనికి అడ్డుగా మావోయిస్టులు ఉన్నారు. అక్కడ మావోయిస్టులు ట్రైబల్ పీపుల్ ఉద్యమాలకి అండగా వీళ్ళు గట్టిగా ఉన్నారు. మావోయిస్టులు కానీ పొదముట్టిస్తే ట్రైబల్ పీపుల్ని అణచివేయడం ఈజీగా అవుతుంది. గ్రామాలు తగలబెట్టేస్తున్నారు, వాళ్ళ మహిళలను రేపులు చేస్తున్నారు. సో వాళ్ళని అణచేయడం ప్రభుత్వానికి ఈజీ అవుతుంది. అందుకనే వీళ్ళు టార్గెట్ చేయడం వెనక ఇది ప్రధాన కారణం. ఆర్థిక వనరులు దోపిడీ అనేది ప్రధాన కారణం. దానికి మావోయిస్టులు అడ్డుగా ఉన్నారు. అంతేగాని వీళ్ళు వైలెన్స్ ఇంకోటి కథలు కాదు. నిజానికి వీళ్ళు వైలెన్స్, ఈ ప్రభుత్వాలు చేసే వైలెన్స్, మన నిత్యం ప్రజలు చేసే వైలెన్స్తో పోలిస్తే వీళ్ళ వైలెన్స్ చాలా తక్కువ. సంవత్సరానికి 33,000 మర్డర్స్ జరుగుతున్నాయి ఇండియాలో. అందులో మావోయిస్టులు ఎంత మర్డర్లు చేస్తున్నారు? కనీసం ఒక 100-200 మంది కంటే ఎక్కువ చేయట్లేదు. సో మిగతా 33,000 మర్డర్లు ఎవరు చేస్తున్నారు? కాబట్టి మావోయిస్ట్ వైలెన్స్ అనేది నిజానికి పొలిటికల్ వైలెన్స్తో పోలిస్తే చాలా తక్కువ. కానీ వీళ్ళకి అవసరం ఏంటంటే అక్కడున్న మినరల్స్ సంపద అనేది ప్రైవేట్ పెద్ద కాంగ్లోమరేట్ కంపెనీస్కి అప్పగించాలంటే, మల్టీనేషనల్ కంపెనీస్కి అప్పగించాలంటే ఈ మావోయిస్టులు అడ్డుగా ఉన్నారు. కాబట్టి ముందుగా వీళ్ళని క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ క్లియర్ చేయడానికి ప్రజల్లో వీళ్ళకి ఎంతో కొంత ఆమోద ముద్ర ఉంది, ఎంతో కొంత సింపతి ఉంది. కాబట్టి దాన్ని బ్రేక్ చేయడానికి మల్లోజుల వేణుగోపాల్ లాంటి వాళ్ళని ఉపయోగించుకొని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మావోయిస్టులు వచ్చేయడమే మంచిది, ఉద్యమం ఆపేయడమే మంచిది. ఎవరికి మంచిది? ఉద్యమం ఆపేస్తే సెంట్రల్ గవర్నమెంట్కి మంచిది, అదానికి, వేదాంత్కి, టాటాకి, ఈ కంపెనీలకు మంచిది తప్ప ప్రజలకి, అక్కడ ఉన్న ప్రజలకేం మంచిది? వాళ్ళు వెళ్ళిపోమని చెప్పట్లేదు కదా మావోయిస్టులని. వాళ్ళకి వీళ్ళు ఉండడం వల్ల ఒకటి డెవలప్మెంట్ చేస్తున్నారు, అక్కడ చెరువులు నిర్మిస్తున్నారు, అక్కడ ఎడ్యుకేషను, వైద్యం ఇవన్నీ అందిస్తున్నారు. వీళ్ళు వీళ్ళేదో ఆయుధాలు పట్టుకొని చంపడమే కాదు, అక్కడ వీళ్ళు ఒక ప్రభుత్వం చేయలేని అనేక పనులని వీళ్ళు మావోయిస్టులు అక్కడ చేస్తున్నారు. సో అందువల్ల అక్కడ ప్రజల్లో ఆదరణ ఉంది, ట్రైబల్స్లో ఆదరణ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకున్న ప్రధానమైన
దెబ్బ ఎక్కడంటే మల్లోజుల సరెండర్ అవడం కాదు, ఈయన హిడ్మా గాని సరెండర్ అయితే మాత్రం ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీకి అది పెద్ద దెబ్బ. బట్ ఈ దెబ్బలన్నీ వాళ్ళు తట్టుకొని నిలబడడానికి కోసమే వాళ్ళు ప్రిపేర్ మెంటల్గా అయి ఉంటారు. మామూలుగా లెనినిస్ట్ ప్రిన్సిపల్స్లోనే ఆ రూల్ ఉంది, 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అనేదే లెనినిస్ట్ ప్రిన్సిపల్. అందుకని వీళ్ళది ఏంటంటే ప్రొట్రాక్టెడ్ ఆర్మ్డ్ స్ట్రగుల్ అంటారు, అంటే సుదీర్ఘ సాయుధ పోరాటం. సో ఈ సుదీర్ఘ సాయుధ పోరాటంలో అనేక సెట్ బ్యాక్స్ అంటారు వాటిని, అనేక వెనక పడిపోయే ఇవి ఉంటాయి, అనారోగ్యం ఉండొచ్చు, ద్రోహాలు చేయొచ్చు, అణచివేత ఉండొచ్చు. వీటన్నిటిని మళ్ళీ ప్రజలకు సమస్యలు ఉన్నంత వరకు ఎవరో ఒకరు మావోయిస్టులు కాకపోతే ఇంకొకరు వాళ్ళ వెనకుండి పోరాటం చేయడం, లేదా వాళ్లే ఆయుధాలు పట్టుకోవడం. రేపొద్దున వీళ్ళు వస్తే ట్రైబల్స్ ఆయుధాలు పట్టుకోవడానికి గ్యారంటీ ఏముంది? కాబట్టి ప్రజలకి సమస్యలు, మౌలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీర్చే వైపుగా ప్రభుత్వం కృషి చేయాలి తప్ప మొత్తం మన మోడల్ డెవలప్మెంట్ అంతా కూడా ఈ పెద్ద పెద్ద అదాని కైండ్ ఆఫ్ కార్పొరేటర్లకి అనుగుణంగా నువ్వు డెవలప్మెంట్ మోడల్లో పెట్టుకుంటే ప్రాబ్లం అనమాట. సో అందుకని ఇప్పుడు హిడ్మా సరెండర్ అవుతాడా లేదనేది మనకి 2-3 రోజులు తేలిపోతుంది. హిడ్మా సరెండర్ అవ్వబోతున్నాడని వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నాయి మల్లోజుల తర్వాత. కాబట్టి హిడ్మా సరెండర్ అయితే మాత్రం ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీకి అది పెద్ద దెబ్బ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.